టీవీ7 నౌ న్యూస్. పల్నాడు జిల్లా నూజెండ్ల మండలం కమ్మవారిపాలెం ఎస్టీ కాలనీలో 60 నిరుపేద ఎస్టీ కుటుంబాల్లో వెలుగు కోసం ఈ చొరవ తీసుకొని శివశక్తి ఫౌండేషన్ ద్వారా ఆదుకోవడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని చీఫ్ విప్ జీవి ఆంజనేయులు అన్నారు. కమ్మరిపాలెం ఎస్టీ కాలనీలో 60 బంగారు కుటుంబాలను దత్తత తీసుకున్నాం. మిగిలిన వారిని వినుకొండలో చెంచులు, యానాదులు, ఇతర వర్గాల నిరుపేదలను ఎంపిక చేస్తామని అన్నారు. పేదరికంలో ఉన్న వారిని పైకి తీసుకొచ్చే ప్రయత్నంలో చంద్రబాబే నాకు ఆదర్శం. సీఎం చంద్రబాబు పేరుతో కమ్మవారిపాలెంలో కాలనీ నిర్మించి ఇస్తామని అన్నారు. అలానే పిల్లలను స్కూల్కు తీసుకెళ్లేందుకు శివశక్తి ఫౌండేషన్ ద్వారా ఆటో అందిస్తామని, బంగారు కుటుంబాలు ఆర్థిక స్వాతంత్రంతో సంతోషంగా జీవించాలా చేయడమే లక్ష్యంగా పెట్టుకొని సదాశయంతో కలిసికట్టుగా ముందుకు సాగితే రాష్ట్రంలో వేగంగా పేదరిక నిర్మూలన అవుతుందని జీవి అన్నారు. జీవి సతీమణి లీలావతి మాట్లాడుతూ P4 ద్వారా పేదలకు మేలు చేసే అవకాశం రావడం ఎంతో సంతృప్తిని ఇచ్చిందని, లబ్ధిదారుల అవసరాలన్నీ తీర్చే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని, సీఎం చంద్రబాబును ఆదర్శంగా తీసుకొని P4 భాగస్వామ్యం కావాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మీకు ప్రోగ్రాంలు అందరూ చెప్పు, ఈ ప్రాంతంలో ఏ ఊరు వాళ్ళకి 8 మందికి డ్రెస్సులు కుట్టిస్తే అక్కడికి వెళ్ళినప్పుడు ఆ డ్రెస్సులు వేసుకొని చేయండి. బాగుంటుంది, లుక్ బాగుంటుంది. మళ్ళీ బుక్ చేస్తుంటారు. మీరు విజిటింగ్ కార్డులు కొట్టించుకోండి. ఆ విజిటింగ్ కార్డులు కొట్టించుకొని అన్ని వాళ్ళకి ఇవ్వండి. మీకు అన్నీ ఉంటే మాకు ఫోన్ చేయండి, మేము వస్తామని. అంతే, రైట్ అమ్మా. ఈ కుటుంబాలన్నీ మన ముఖ్యమంత్రి గారు మీలాంటి పేదవాళ్ళని దత్తత తీసుకోమన్నారు. P4 అని ఒక ప్రోగ్రాం పెట్టారు. అంటే కాస్త ఆర్థికంగా 4 అడుగులు ముందున్న వాళ్ళని, ధనవంతుల్ని, మీలాంటి పేదవాళ్ళని దత్తత తీసుకొని కొంత పాలన సలహాలు, కుటుంబాన్ని ఆర్థికంగా పైకి తీసుకురావడానికి ఏం చేయాలి అనేదాన్ని, అంటే మీలాంటి నిరుపేదలకి సేవ చేస్తే అది కూడా ఒక అదృష్టం. సమాజ సేవ చేయడం అంటే మా అదృష్టంగా భావిస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రోగ్రాం పెట్టారు. మన నియోజకవర్గంలో సుమారు 12,000 మంది ఇలాంటి కుటుంబాలని, అంటే నేను ఒక 100 కుటుంబాలని, నేను లీలావతి గారు కలిసి 100 కుటుంబాలని దత్తత తీసుకున్నాం. అందులో మీ కుటుంబాలు. మీరు డబ్బులు సంపాదించుకోవడానికి ఏమేం కావాలా అంటే ఏంటి, తోపుడు బండ్లు మీద కూరగాయలు అమ్ముకోవటం, ఇట్లా ఉదాహరణకి వడ్డీ కొట్టు కానీ యాక్టివ్గా లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న వాళ్ళు ఎవరో ఒక 2-3. నూజెండ్ల మండలంలో కమ్మవారిపాలెం దగ్గర 28 మంది చిన్నపిల్లలు ఉన్నారు. వీళ్ళకి అంగన్వాడీ, కమ్మవారిపాలెం దగ్గర 28 మంది పిల్లలు ఉన్నారు అంగన్వాడీ సెంటర్కి వెళ్ళడానికి. మరి కొత్త సెంటర్కి రికమెండ్ చేయాలి, ప్రాసెస్లో పెట్టమ్మా. అమ్మా మీకోసం ఒక ఫోన్ చేసి డబ్బులు సంపాదించుకునే మార్గాలు మనం చూపించాలి. తక్కువ బడ్జెట్. ఎన్ని వీలైతే అన్ని మార్కులు తెచ్చుకోండి, సరేనా? అర్జెంటుగా జాయిన్ అయిపోండి. చూడు, మార్కులు చదువు రాలేదని అనుకోమాకండి. అవసరం మళ్ళీ చేరండి. అదేనా 10th 2 సార్లు చదువుదాం, ఏమైంది? మళ్ళీ చదివితే ఈసారి ఎక్కువ మార్కులు వస్తాయి. 50,000 1,00,000 సంపాదించే స్థాయికి వెళ్ళాలి నెలకి, సరేనా? మీరు బాగా సక్సెస్ అయితే ఆ ఈవెంట్స్ లో ఎక్కువ డబ్బులు రావు. ఫ్యూచర్ లో బాగా సక్సెస్ అయ్యి నెలకి 1,00,000 రూపాయలు సంపాయాలరా. మీరు కూడా 2-3 పిల్లల్ని చదివించాలా, సరేనా? వెరీ గుడ్. ఇంకా 10th ఆల్రెడీ పూర్తి చేసిన వాళ్ళు, 10th చదివిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అమ్మా, పెన్షన్ రావాల్సిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు?